హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో మేమైతే తిరుపతి వచ్చామని చెప్పాను కదా, దిగిన రోజు కింద ఉన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేస్తామని కూడా చెప్పాను. సో ఏమేం టెంపుల్స్ అనేవి చూసామో చెప్తాను. మేమైతే ప్యాకేజ్ మాట్లాడుకున్నామండి. పర్ హెడ్ 200 రూపీస్ 6 టెంపుల్స్ అనేవి చూపిస్తారు. ఈ ప్యాకేజ్ ఎక్కడ మాట్లాడుకున్నాము అనేది మీకు డౌట్ రావచ్చు. మాకు శ్రీనివాసం కాంప్లెక్స్లో రూమ్ వచ్చిందని చెప్పాను కదా, అక్కడే వీళ్ళు ఉంటారు గైడ్ వాళ్ళు. వీళ్ళ దగ్గర డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయండి. అంటే శ్రీకాళహస్తి, అరుణాచలం, ఇంకా వేరే టెంపుల్స్ కూడా చూపిస్తారు. మేమైతే ఈ కొండ కింద ఉన్న దగ్గరలో టెంపుల్సే చూడాలనుకున్నాం కాబట్టి ఈ ప్యాకేజ్ మాట్లాడుకున్నాము. సో మా టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9 o'clockకి మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. 1:30కి మధ్యాహ్నం ఎండ్ అయిపోతుంది. ఈ మధ్యలో ఈ 6 టెంపుల్స్ అనేవి చూపిస్తారు. ఫస్ట్ టెంపుల్ వచ్చేసి కపిలేశ్వర దేవాలయము. ఇక్కడ కపిల మహర్షి శివుడు కొరకు తపస్సు చేయడం వల్ల శివుడు ప్రత్యక్షమై ఇక్కడ ఉన్నారని చెబుతారు. అందుకు ఇక్కడ కపిలేశ్వర దేవాలయం అని పేరు వచ్చింది. ఇక్కడ మాకు గైడ్ ఉన్నారండి. సో ఆ గైడే మాకు టెంపుల్ యొక్క హిస్టరీ కూడా చెబుతున్నారు. టెంపుల్ అయితే చాలా బాగుందండి. అసలు ఎంత బాగుందో చెప్పలేను. ఇక్కడ కోనేరు ఉంది. ఆ కోనేరులో స్నానం చేస్తే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని చెబుతున్నారు. సో గైడ్ అయితే ఈ టెంపుల్ యొక్క హిస్టరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆయననే దగ్గరుండి మనకి దర్శనం కూడా చేపిస్తారండి. కొంచెం లోపలికి వెళ్ళగానే ఫోన్స్ అయితే ఎలా ఉండవండి. ఇది బయట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇక్కడ అఖండ దీపం కూడా ఉంది. మా గైడ్ తొందర పెడుతున్నారు, అందుకు నేను ఒకటే ప్రదక్షిణం చేసి దండం పెట్టుకొని వచ్చేసాను. ఎందుకంటే మిగతా టెంపుల్స్ అన్నీ కవర్ చేయాలి, అవి 1:30 లోపే క్లోజ్ అయిపోతాయని చెప్పారు. సెకండ్ టెంపుల్ వచ్చేసి అలమేలు మంగాపురం అండి. అక్కడ వీడియో షూట్ చేయలేదు, ఫోన్ ఎలో లేదు కాబట్టి. థర్డ్ టెంపుల్ వచ్చేసి వకులమాత. ఓకే, నెక్స్ట్ వకులమాత దేవాలయం అండి. శ్రీ వకులమాత దేవాలయము తిరుపతి నుంచి యొక్క ఆలయము 10 కిలోమీటర్లు ఉంటుంది. పాతకాలువ ఊర్లో ఉంటుంది యొక్క ఆలయము. తిరుపతి నుంచి 10 కిలోమీటర్లు. వెంకటేశ్వర స్వామి శ్రీవారి యొక్క మాతృమూర్తి, వెంకటేశ్వర స్వామి యొక్క మాతృమూర్తి వకులమాత దేవాలయము. అభయ ఆసము, కటిక ఆసము, కిరీటంతో అమ్మవారు వెలుగుతూ ఉంటారు. 100 అడుగుల హైట్ ఉంటుంది. ఇక్కడ 100 అడుగుల హైట్ ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకోవడానికి ఎక్కి దిగడానికి ఎక్కలేని వాళ్ళు ఉంటే, ఆరోగ్య పరిస్థితులు సరిలేని ఉంటే ఎక్కద్దండి. మేము ఎక్కగలము అంటే ఎక్కండి, అది విషయము. 100 అడుగుల హైట్ ఉంటుంది ఈ యొక్క ఆలయము. వెంకటేశ్వర స్వామి మాతృమూర్తి, పాతకాల విలేజ్ బండ పైన ఉంటుంది. ఇలా 100 అడుగుల హైట్ ఉంటుంది కాబట్టి చెప్పులు, మొబైల్ అన్నీ తీసుకెళ్ళచ్చు. వితిన్ 20 minutesలో దర్శనం చేసుకొని రావాలి. ఇక్కడ ఈ టెంపుల్ యొక్క హిస్టరీ మా గైడ్ ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. వెంకటేశ్వర స్వామి తల్లండి, వకులమాత. చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే. గుడి లోపల అన్నప్రసాదం కూడా పెట్టారండి, పులిహోర, దద్దోజనం అనేది. వ్యూ అయితే ఎంత బాగుందండి. అసలు టెంపుల్ పైకి వెళ్ళగానే వ్యూ చూపిస్తాను, ఒకసారి మీరు కూడా చూడండి. అండ్ ఏజ్ అయిన వాళ్ళైతే అస్సలు పైకి ఎక్కలేరు. మేము ఈ ట్రిప్ వేస్తున్నప్పుడు అసలు ఏం తినలేదండి. అసలు మార్నింగ్ ఇలా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా 9 o'clockకి బస్ ఎక్కేసాము. ఇంకా టెంపుల్స్లో పెట్టిన ప్రసాదాలే మేము తింటున్నాము. చూడండి వ్యూ ఎంత బాగుందో. అయ్యా చెప్పులు వేసుకోరా? Eastern Western Ghats meted with Kanyakumari. అదే పైకి నడుచుకొని వచ్చాం కదండి ఎండలో. టెంపుల్ లోపలికి వెళ్ళగానే చాలా చల్లగా ఉందండి. అమ్మవారి దర్శనం కూడా చాలా చక్కగా అయింది. ఫోర్త్ టెంపుల్ వచ్చేసి అగస్తీశ్వర టెంపుల్ అండి. మా గైడ్ ఈ టెంపుల్ యొక్క హిస్టరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు, ఒకసారి చూసేయండి. శ్రీ అగస్తేశ్వర స్వామి దేవాలయము తొండవాడ అండి. తిరుపతి నుంచి యొక్క ఆలయము 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్నటువంటి ఏకైక క్షేత్రం ఇది. శ్రీ అగస్తేశ్వర స్వామి దేవాలయము తొండవాడ. పూర్వ అగస్తేశ్వర మహర్షి తపస్సు చేయడం వల్ల ఇక్కడ స్వామివారు ప్రత్యక్షమైనారు. అందువల్ల అగస్తేశ్వర స్వామి శివాలయం అని చెప్పుకోదగింది. మెయిన్ టెంపుల్ శివాలయం టెంపుల్ పక్కనే ఆనందవల్లి దేవి అమ్మవారు ఉంటారు. ఆయన మీద దర్శనం చేసుకురావాలి. ఈ యొక్క ఆలయానికి రుద్ర
రుద్రపాదాలు ముక్కోటి అంటారు. ముక్కోటి దేవతలు ఇక్కడ తపస్సు చేయడం వల్ల ముక్కోటి అని పేరు వచ్చింది ఈ యొక్క ఆలయానికి. ఇక్కడ రుద్రపాదాలని కూడా పేరు స్వామివారికి. ఇక్కడ వచ్చి 5 రకాల చెట్లు ఉంటాయి. ఎంట్రన్స్ అటుపక్క భాగము. ఇక్కడ స్వర్ణముఖి నది ఉన్నటువంటి క్షేత్రం ఇది. అగస్త్యేశ్వర మహర్షి దేవాలయము తొండవాడ. పూర్వం రాజుల పరిపాలనలో తొండాలు పెంచుకుంటూ ఏనుగులు రథసాలు తిరిగేవి. అందువల్ల తొండవాడ అని పేరు వచ్చింది ఈ యొక్క విలేజ్ కి. ఇక్కడ జస్ట్ 10 నిమిషాలు దర్శనం చేసుకొచ్చేసారు. 10 నిమిషాలు బస్ కాడ కూడా. రండి ఈ టెంపుల్ కూడా చూసేద్దాం. ఈ టెంపుల్లో శివయ్య ఉంటాడు. అసలు చాలా బాగుంటాడండి శివయ్య. దర్శనం కూడా చాలా చక్కగా అయింది. ఇంకా మీకు తెలిసిందే కదా, లోపలైతే వీడియోస్ అయితే ఎలా అయితే ఉండదు. సో బయట వ్యూ చూడండి, పచ్చని చెట్లు, పెద్ద తులసి కోట, అక్కడ పాము పుట్ట కూడా చాలా పెద్దగా ఉంటుందండి. ఆ పాము పుట్ట చూడగానే నాకైతే చాలా భయమేసిందండి. మీకేమనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అసలు పుట్టలోంచి నిజంగా పాములు బయటకు వచ్చాయా అన్నట్టుగా అనిపించింది. వీడియోలో మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ డైరెక్ట్గా నేను సడన్గా చూడగానే ఫస్ట్ భయం అనిపించింది. తర్వాత ఇంకా చూశాను, అలా చూస్తూ ఇంకా వెళ్ళిపోయాను. ఒక ప్రదక్షిణం అయితే చేశాను ఇక్కడ కూడా. నెక్స్ట్ అన్నప్రసాదం అండి. ఈ టెంపుల్లోనే అన్నప్రసాదం కూడా చాలా చక్కగా పెడుతున్నారు. మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ డొనేషన్ కూడా చేస్తున్నారండి. స్టార్టింగ్ 200 రూపీస్ నుంచి డొనేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. మేము కూడా డొనేట్ చేశాము. మేము అమౌంట్ డొనేట్ చేశాక అన్నప్రసాదం అనేది స్వీకరించామండి. అసలు టేబుల్ వేసి అరేంజ్మెంట్ చూడండి ఎంత చక్కగా చేశారో. ఫస్ట్ అయితే లైన్లోకి వెళ్ళి మనం ఫుడ్ పెట్టించుకొని ఇలా టేబుల్ మీద కూర్చొని తినచ్చు. మధ్యలో వాటర్ కూడా వాళ్ళే సర్వ్ చేస్తారు. గోంగూర నిల్వ పచ్చడి కూడా ప్రతి టేబుల్ మీద పెట్టారండి. ఇంకా అన్నప్రసాదం స్వీకరించి నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. శ్రీనివాసం మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని అర్థం అండి. ఈ టెంపుల్ యొక్క హిస్టరీ కూడా మా గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒకసారి వినేయండి. శ్రీనివాస మంగాపురము చాలా విశేషమైనటువంటి దేవస్థానం ఇది. 3000 సంవత్సరాల క్రితం స్వామివారు కళ్యాణం చేసుకుని ఇక్కడ నివాసం ఉన్నటువంటి స్థలం ఇది. స్వామివారి ఇక్కడ వరద ఆసము, కటిక ఆసము, రుచస్థలం, లక్ష్మీదేవి, పద్మావతి, శంకు చక్రం, నామం గోత్రంతో శ్రీవారి ఇక్కడ వెలుగుతూ ఉంటారు కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా. స్వామివారు పూర్వం ఇక్కడి నుంచే తిరుమల కొండలపైకి వెళ్ళారు కాబట్టి స్వామివారు వరద ఆసం ఆశీర్వదిస్తారు. నిత్యం స్వామివారికి అభిషేకం నైవేద్యం జరుగుతూ ఉంటుంది. కళ్యాణం కానవాలంటే స్వామివారి దగ్గర వేడుకొని కంకణం కట్టుకుంటే కళ్యాణం అవుతుంది. ఇక్కడ మాత్రమే కళ్యాణ వెంకటేశ్వర స్వామికి మాత్రమే కంకణం పడతారు. శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి. తిరుపతి నుంచి ఈ యొక్క ఆలయము 15 కిలోమీటర్స్ ఉంటుంది. స్వయంభూ టెంపుల్స్. స్వామివారు ఏదైతే వేడుకుంటామో అలాంటి కోరికలు స్వామివారు స్వయంభూగా నెరవేరుస్తారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి శ్రీనివాస మంగాపురం. చెప్పులు వేసుకురావాలి. మొబైల్స్ అన్ని ఇక్కడే పెట్టేసేయాలి. మొబైల్స్ నాట్ అలౌడ్. ఇక్కడ 15 నిమిషాలు దర్శనం టైమింగ్. దర్శనం చేసుకుని నేరుగా బస్ కాడికి వచ్చేస్తారు. ఇది 5th టెంపుల్ అండి. శ్రీనివాసం మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని కూడా అంటారు. ఎవరికైనా కళ్యాణం కాకపోతే ఇక్కడికి వచ్చి కంకణం కట్టుకుంటే కళ్యాణం అనేది ఖచ్చితంగా జరుగుతుందని చెబుతారు. ఇక్కడ కూడా దర్శనం అయితే చాలా చక్కగా జరిగిందండి. నెక్స్ట్ టెంపుల్ ఇదే లాస్ట్ టెంపుల్ అండి. గోవిందరాజులు మనల్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. ఇక్కడి నుంచి మనమే మన రూమ్ దగ్గరికి వెళ్ళాలి. మా రూమ్ వచ్చేసి 1 కిలోమీటర్ దూరంలో ఉంది గోవిందరాజు టెంపుల్ దగ్గర నుంచి. ఈ టెంపుల్ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉంటుంది. ఈ టెంపుల్లో గోవిందరాజులు విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా ఉంటాడు, అంటే పడుకొని. ఎందుకంటే కుబేరుడు ఇచ్చిన ధనాన్ని కొంచెంతోటి కొలిచి అలసిపోయి విశ్రాంతిలోకి వెళ్ళిపోతాడు. పక్కనే బ్రహ్మదేవుడు, భూదేవి, శ్రీదేవులు కూడా కనిపిస్తారు. చాలా బాగుంటుందండి ఈ టెంపుల్. చాలామంది కొండపైన వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తరువాత గోవిందరాజుల్ని దర్శించుకొని ఇంటికి వెళ్తారంట.
ఈ టెంపుల్లో కూడా దర్శనం అయితే చాలా చక్కగా జరిగిందండి. తర్వాత మా రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము, అది కూడా నడుచుకుంటూ. ఇంకా మధ్యలో అయితే అందరం ఐస్ క్రీమ్ తిన్నాము. ఇంకా పిల్లలు తెలుసు కదా, ఐస్ క్రీమ్ చూస్తే అస్సలు ఊరుకోరు. ఇంకా ఐస్ క్రీమ్ తినుకుంటూ మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇంకా రూమ్ దగ్గరకైతే మేము 3:30 ఆ టైంకి అయితే వచ్చేసాము. ఇంకా కొంచెం రెస్ట్ తీసుకొని ఇంక మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి 7:30కి డిన్నర్ చేయడానికి PS4కి అయితే వచ్చేసాము. ఈ రెస్టారెంట్కి రావడం సెకండ్ టైం అండి. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. కింద ఖాళీ లేదని పైకి పంపించారు. సో పైన కొంచెం వేడిగా అనిపించింది మాకు. సో మళ్ళీ కిందకే వచ్చి కిందనే మేము డిన్నర్ అయితే చేసాము. ఇక్కడ డైలీ కొన్ని స్పెషల్ ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తారంట, అవే డిస్ప్లే చేస్తారు. సో నేను అక్కడ అన్నీ చూశాను ఏం స్పెషల్స్ ఉన్నాయి అనేది. సో అందులో నుంచే ఒకటైతే ఆర్డర్ చేశాము. ఇక్కడ స్వీట్స్ కూడా చాలా బాగుంటాయండి. ఇక్కడ ప్రైజెస్ ఎక్కువగా ఉంటాయండి, దాని తగ్గట్టే క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారంట. ఒకసారి మీరు కూడా చూసేయండి ఎన్ని రకాల స్వీట్స్ అనేవి ఉన్నాయో. మా డిన్నర్ అయితే స్టార్ట్ అయిపోయిందండి సూప్ తోటి. ఇది వెజ్ కార్న్ సూప్. దీని తర్వాత పన్నీర్ కర్రీ, రోటీస్ అయితే తిన్నాము. నెక్స్ట్ బిర్యానీ. రెస్టారెంట్స్కి వస్తే కంపల్సరీ బిర్యానీ అయితే తినాల్సిందే. సో బిర్యానీ చాలా బాగుంటుందండి. ఎవ్రీడే కొన్ని స్పెషల్ ఫుడ్స్ అనేవి ప్రిపేర్ చేస్తారు అని చెప్పాను కదా, అక్కడ డిస్ప్లేలో చూపించాను కదా, అందులో నుంచే మేము చూసి ఆర్డర్ చేసుకున్నాము. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా సేమ్ బిర్యానీ అండి. ఈ బిర్యానీ పైన పన్నీర్ పీసెస్ పెడతారండి ఫ్రై చేసి. అండ్ పెరుగు రైతా కూడా చూడండి ఎలా ఉందో గ్రీన్ కలర్లో, ఇది కూడా చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్గా వంకాయ కర్రీ ఇస్తారు. ఇంకా రూమ్లోకి వెళ్ళి ఇంకా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. అది నెక్స్ట్ వ్లాగ్లో కంటిన్యూ అవుతుంది. బాయ్ బాయ్.